విశాఖపట్నంలో చనిపోయిన 6 మత్స్యకారుల ఉదంతంలో ఒక ఆవేదనాభరితమైన అంశం ఏంటంటే, బతికొచ్చినటువంటి ఆ చిన్న అనేటటువంటి అతను చెప్పినటువంటి నిజం. ఆహ్, 2 రోజుల నుంచి వేట. రూ. 30,00,000 అందరూ తలా డబ్బులేసుకొని ఒక బోట్ తయారు చేసుకొని వేటకెళ్లారు. రూ. 30,00,000 బోట్ వాల్యూ. వెళ్ళి అక్కడ సముద్రంలో ఆ 2 రోజుల చేపల వేట పూర్తయిపోయాక వస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చి మీద పడింది. దాంతో బోటు గల బొక్కబోర్లా పడిపోయింది. ఆ సందర్భంగా ఒక బంధువుల అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ పెదనాన్న కొడుకు. ఆ తర్వాత బోటు మీదన ఈ 6 కూర్చునే ఉన్నారట. వాళ్ళ ఫోన్‌లేమో సముద్రంలో పడిపోయినాయి. ఎలా కమ్యూనికేట్ చేస్తారిక? దాంతో వాళ్ళ 6 కూడా ఆ బోటు మీద బోల్తా పడ్డ బోటు మీదనే కూర్చున్నారట కాపాడుకోవడానికి. ఎవరన్నా అటునుంచి షిప్‌లొస్తే చూస్తారు. షిప్‌లేమి రాలేదు. ఈలోపు బోటు ఒక పక్క అది కూడా మునిగిపోవడం ప్రారంభించింది. దాంతో ఇంకొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాతన 5 కూడా అట్లా ఈదుకుంటూ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో షిప్ ఒకటి కనిపించింది. చైనా షిప్. అక్కడికి ఈదే ఓపిక లేక ఒకతను ఆగిపోయాడు. అలాగా అతను చనిపోయాడు. మిగతా నలుగురు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మిగతా ముగ్గురు దూరమయ్యారు. ఈ చిన్నానేమో బాగా స్పీడ్‌గా ఈదుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి చైనా వాళ్ళ బోట్ అనేది గుర్తించాడు. దాన్ని టచ్ చేస్తే అదేమో ఈడ్చి కొడితే అవతలకెళ్ళి పడ్డాడు. మళ్ళీ బనీన్ తీసి చేతులూపితే ఆళ్ళు గ్రహించి లైఫ్ జాకెట్ వేస్తే దాంతో పైకి లాగితే ఆ తర్వాత ఆళ్ళు భోజనం పెట్టి ఇండియన్ కోస్ట్ గార్డ్‌కి సమాచారం అందిస్తే మన కోస్ట్ గార్డ్ వాళ్ళు తీసుకొచ్చి వైజాగ్‌లో చేర్చారు. అక్కడంతా వెతికారు. 3 రోజుల నుంచి వెతుకుతున్నారు. కానీ అక్కడ విషయం ఏంటంటే, రాత్రి 10:30కి ప్రమాదం జరిగితే ఇక్కడెట్లా తెలుసుద్ది మరి కమ్యూనికేషన్? తెలీదు గదా! ఉదయం ఈ తర్వాతన వెతకడం బిగిన్ చేశారు. ఆ తర్వాతన ప్ర ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మృతదేహాలు గూడా దొరికే పరిస్థితి లేదు. ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రూ. 10,00,000 వంతున పరిహారం ప్రకటించారు.